హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మగ్గం వర్క్లో మిర్రర్ వర్క్ చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, అప్పుడే మీకు నీట్గా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 2 సిల్క్ థ్రెడ్స్ తీసుకొని ఇలా చివర్లో 3 వేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ దారం తీసుకొని ఇలా ఒక వారం నుంచి తీసేసుకొని అర్థం మీదుగా తీసుకోవాలండి. దారం అనేది తీసుకొని అటు స్టిచ్ 2 వేసుకోవాలండి. అలాగే ఇక్కడ సైడ్ వచ్చేసి 2 వేసుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్ అనేది క్రాస్గా తీసుకుంటున్నాను, బాగా గమనించండి. క్రాస్గా కింద నుంచి పైకి ఇలా 2 స్టిచ్చెస్ వేసుకున్నానండి. అలాగే క్రాస్గా కిందికి దించేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ కూడా క్రాస్గా దించేటప్పుడు కిందికి దించేసుకోవాలండి. మనం పైన స్టిచ్ వేసేటప్పుడు సైడ్ జరుగుతూ ఉండాలండి థ్రెడ్ అనేది. అలాగే కింది సైడ్ వచ్చేసి కిందికి వెళ్తూ ఉండాలి దారం అనేది. మొత్తం స్టిచ్ అంతా ఒకే ప్రాసెస్ అండి. మనం అద్దం మీదుగా తీసుకెళ్ళాలి స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మిర్రర్ వర్క్ చూపిస్తానండి. మనం గమ్ము పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసామంటే డ్రై అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ జరీ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇలా 5 తీసేసుకోవాలండి. 5 స్టిచ్చెస్ అయిన తర్వాత 6వ దానికి మళ్ళీ ఇంకో రౌండ్ తీసుకొని రండి. అలాగా మొత్తం మనం 4 రౌండ్స్ వేసుకుంటే బాగుంటుందండి, లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ మనకు క్రాస్గా ఉంది కదండి, ఇలా మాత్రమే వేసేసుకోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇంకా మనం స్టిచ్ వేసాం కదండి, దాని మధ్యలోంచి మళ్ళీ మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ రావాలి.
చూసారు కదండి, 2 డిజైన్స్ ఎంత అందంగా ఉన్నాయో. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.